హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేనిప్పుడు కర్ణుడిని గురించి మీకు కొన్ని విషయాలు చెప్తానండి. కర్ణుడు ఎవరు? అతను క్రితం జన్మలో ఎవరు? ఏంటి అనేది. ఇప్పుడు కర్ణుడు క్రితం జన్మలో ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి అతనికి 1000 కవచాలు ప్రసాదిస్తాడు. ఆ 1000 కవచాలు వచ్చేసరికి అతను 1000 కవచాలు వరప్రసాదంగా పొంది ఇంకా అందరిని బాధిస్తూ ఉంటాడు. దేవతల్ని, మానవుల్ని, మునులను అందరినీ కూడా బాధిస్తూ వరగర్వంతో బాధిస్తూ ఉంటాడు. ఇంకా తనని చంపేవాళ్ళు ఎవ్వరు లోకంలో లేరు, తనే బలాఢ్యుడు అని చెప్పనేసి విర్రవీగుతూ ఉంటాడు. అప్పుడు దేవతలంతా వెళ్ళి నారాయణుడితో, విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటారు. విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే వాళ్ళకి అతన్ని చంపేవాళ్ళు బదరీవనంలో ఉన్నారు, అతన్ని త్వరలోనే అంతం అందిస్తారు అని చెప్పనని వాళ్ళకి చెప్పి పంపిస్తారు దేవతల్ని. బదరీవనం బదరీ అని చెప్పనని ఉంది కదా, బదరీ వనము అంటారు, బదరీనాథ్ అని కూడా అంటారు, ఇప్పుడు పిలుస్తుంటారు. ఆ బదరీనాథ్ ప్రాంతంలో ఈ నరుడు నారాయణుడు, విష్ణుమూర్తి నరనారాయణులుగా అవతారం ఎత్తి అక్కడ రెండుగా అవతారం, నరుడుగాను తనే, నారాయణుడుగాను తనే అవతరించి తపస్సు చేస్తూ ఇద్దరు ఎవరిని, ఈ సహస్ర కవచుణ్ణి అంతమొందించాలని చెప్పని తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేస్తూ ఉంటే కొన్నాళ్ల తర్వాత ఈ యొక్క సహస్ర కవచుడు అందరినీ బాధించుకుంటూ, అందరినీ జయించుకుంటూ ఈ యొక్క బదరీ దగ్గరికి వస్తాడనమాట. బదరీ వనంలోకి వస్తాడు. వచ్చి వీళ్ళని చూస్తాడు. వీళ్ళు తపస్సు చేస్తూ ఉంటే వీళ్ళెవరో కపట సన్యాసుల్లాగా ఉన్నారు. వాళ్ళ పక్కన ఆయుధాలు ఉంటాయి. నరనారాయణుల యొక్క పక్కన ఆయుధాలు పక్కన పెట్టుకొని ఉంటారు. వాళ్ళు పక్కన పెట్టుకొని ఉంటే, అరే ఎవరైనా తాపసులు ఇలా ఆయుధాలని పక్కన పెట్టుకొని తపస్సు చేస్తారా? అందుకని వీళ్ళు ఎవరో కపటమైనటువంటి సన్యాసుల్లాగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ నరనారాయణుల దగ్గరికి వెళ్ళి, మీరు నాతో యుద్ధం చేసి గెలవండి అని చెప్పనని వాళ్ళ మీద సవాల్ చేస్తాడు ఈ సహస్ర కవచుడు. చేస్తే అప్పుడు నారాయణుడు, నరుడు, మేము ఇద్దరం ఉన్నాం కదా, మాలో ఒక్కటితోనే నువ్వు యుద్ధం చెయ్యి, మిగిలిన వాళ్ళని తపస్సు చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఉంటారో మిగిలిన వాళ్ళు తపస్సు చేస్తుంటాడు, అతన్ని నువ్వు తపస్సు భగ్నం చేయకుండా ఉండాలి, అతన్ని నువ్వేం డిస్టర్బ్ చేయొద్దని చెప్తారు. చెప్తే అలాగేనని చెప్పనని ఒప్పుకుంటాడు. ఒప్పుకోగానే నారాయణుడు ఇతనితో యుద్ధాన్ని మొదలు పెడతాడు. అలా 1000 సంవత్సరాలు అతనితో యుద్ధం చేస్తాడు. చేసిన తర్వాత ఒకటే ఒక కవచాన్ని నరికి వేయగలుగుతాడు అనమాట. ఆ ఒక్క కవచాన్ని ఛేదించగలగానే మళ్ళీ నారాయణుడు తపస్సు కూర్చోగానే నరుడు అతనితో యుద్ధం చేస్తాడు. ఈ విధంగా 999 కవచాలని సంహరించగలుగుతారు. సంహరించగానే ఇంకా ఒకటే ఒక కవచం మిగులుతుంది అతని శరీరంలో, ఆ రాక్షసుడి యొక్క శరీరంలో. అప్పుడు ఆ రాక్షసుడికి ప్రాణభయం పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి వీళ్ళకి అందకుండా సూర్యుడి దగ్గరికి వెళ్ళి దాక్కొని సూర్యుడిని తనని రక్షించమని చెప్పని వేడుకుంటాడు. తర్వాత సూర్యుడు అతనికి అభయం ఇచ్చి అతని నుంచి సూర్యుడు ఇతన్ని రక్షిస్తాడు. రక్షించగానే నరనారాయణులు ఇంకా కొంతకాలం తర్వాత వాళ్ళు అవతారం చాలిచ్చి, ఇంకా ఇతను ఒక్క కవచంతో మిగిలిపోయినాడు కదా, ఆ రాక్షసుని సంహరిస్తే కానీ ప్రపంచమంతా బాగుపడదు, అతను మళ్ళా బలగర్వంతో విర్రవీగుతాడు, మళ్ళా తపస్సు చేస్తే మళ్ళా ఆ ఒక్క కవచంతోనే మిగిలిన కవచాలను కూడా పొందగలుగుతాడు అని చెప్పని ఏ విధంగానైనా కానీ అతన్ని సంహరించాలి అని చెప్పనని ఈ నరనారాయణులే కృష్ణార్జునులుగా ఈ ద్వాపర యుగంలో అవతరిస్తారు. అవతరించి ఇతను ఈ సహస్ర కవచుడు కూడా సూర్యుడి యొక్క వరంతో కుంతీదేవికి దూర్వాసుడు ప్రసాదిస్తాడు కదా వరం, ఆ వరంతో సూర్యుడిని ధ్యానించి ఆమె ఈ కర్ణుణ్ణి పుత్రుడిగా పొందుతుంది. తర్వాత ఆ పుత్రుణ్ణి
అతను కన్య కాబట్టి లోకం అంతా కూడా నిందిస్తారని చెప్పేసేసి అతన్ని ఒక మందహాసం ఒక పెట్టెలో పెట్టి గంగా నదిలో వదలటము. ఆ యొక్క గంగా నదిలో ఈ పెట్టె వెళ్తూ తేలుకుంటూ వెళ్ళి రాధ అనేటటువంటి ఒక ఆమెకి సూతుడికి అతను రథసారథనమాట. అతనికి దొరకటము ఈ కర్ణుడు అతని దగ్గర పెరుగుతాడనమాట. పెరిగి సూతపుత్రుడుగా పెరుగుతాడు. పెరిగిన తర్వాత ఈ కర్ణుడికి కూడా తన ధ్యేయం ఏందంటే నరనారాయణులు కృష్ణార్జునులు కాబట్టి ఎలాగైనా సరే తన యొక్క పగ అర్జునుడి మీద బాగా పగ ఉంటుంది. అర్జునుడిని సంహరించాలా అని చెప్పనని. తర్వాత ఇతను విలువిద్యలు నేర్చుకోవటానికి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి విలువిద్యలు నేర్చుకుంటాడు. ద్రోణాచార్యుడు ఇతని యొక్క సంగతి అంతా తెలిసి కూడా ఆయనకి విలువిద్యలు నేర్పిస్తాడు. తన ఒక గురువు కాబట్టి తప్పకుండా నేర్పించాలని చెప్పిన ఉద్దేశంతో. కానీ కొన్ని విద్యల్ని మాత్రం నేర్పించకుండా కొన్ని మాత్రమే నేర్పిస్తాడు కర్ణుడికి. తర్వాత కర్ణుడు ఏం చేస్తాడంటే బ్రాహ్మణ వేషం వేసుకొని పరశురాముడి దగ్గరికి వెళ్ళి తను విద్యలు నేర్చుకుంటాడు, విలువిద్యలు. తర్వాత కొంతకాలానికి అతనికి విలువిద్యలన్నీ నేర్పించిన తర్వాత ఒకానొక సందర్భంలో పరశురాముడు ఇతను క్షత్రియుడు, తను సూతపుత్రుడు, అంటే సూతుడి దగ్గర పెరిగాడు కాబట్టి సూతపుత్రుడు, అందువల్ల ఇతను బ్రాహ్మణుడు అయితే కాదు అని చెప్పేసేసి అతనికి శపిస్తాడు. అతన్ని నువ్వు నా దగ్గర నాకు తెలవకుండా విలువిద్యలను నేర్చుకున్నావు కాబట్టి సకాలంలో నీకు ఈ విద్యలు గుర్తురావు. నీకు ఎప్పుడైతే ఈ విద్యలు కావాలో ఆ టైంలో నీకు మర్చిపోతావు, నువ్వు ఈ యొక్క మంత్రాలని వాటినన్నిటినీ విలువిద్యల్ని మర్చిపోతావు అని చెప్పనని శపిస్తాడు. ఆ విధంగా తర్వాత కర్ణుణ్ణి దుర్యోధనుడు చేరదీయటము, అతనికి అంగరాజ్యాన్ని ఇచ్చి గౌరవించటము. తర్వాత దుర్యోధనుడు తన కోసం అంత గౌరవం ఇచ్చాడు, తనని ఒక మనిషిగా నిలబెట్టాడని చెప్పేసి దుర్యోధనుడి వైపు నిలబడి యుద్ధం చేస్తాడు. తన యొక్క కుంతీదేవి మీద మళ్ళీ ఏమీ పగలేదు ఆయనకి. తర్వాత ధర్మరాజు కూడా వచ్చి పిలవటము, ధర్మరాజు కూడా ఇతనికి గౌరవం ఇస్తానని చెప్పి అంటాడు. ఏదో యుద్ధంలో భయపడి కర్ణుడికి భయపడి చేయటం కాకపోయినా తన సహోదరుడని తెలిసిన తర్వాత కూడా ఇతన్ని పిలుస్తాడు. అయితే కర్ణుడు వెళ్ళడు. ఎందుకంటే అధర్మం అయినా కానీ తనని ఎవరైతే గౌరవించారో వాళ్ళ వైపే తన యొక్క జన్మ అయిపోయేదాకా అతని దగ్గరే ఉండాలని చెప్పనని కోరుకొని అతని వైపే దుర్యోధనుడి వైపే యుద్ధం చేస్తాడు. యుద్ధంలో ఇతని కవచ కుండలాల్ని యుద్ధానికి ముందే ఎప్పుడో ముందే దుర్యోధనుడి దగ్గరికి రాకముందే ఈ కవచ కుండలాల్ని ఇంద్రుడు వరంగా ఇతని దగ్గర నుంచి తీసేసుకుంటాడు అర్జునుడి కోసం, అర్జునుడు గెలవాలని. అట్లని కుట్ర చేశారు అని కాదు, ఎందుకంటే చాలామంది తెలవక ఏదో మోసం చేశారు. కర్ణుడు చాలా ఇదైన వాడు, చాలా కర్ణుడు దానల్లో మేటి అని చెప్పి అంటారు. ఓకే, దానల్లో మేటే, కానీ అతను రాక్షసుడు, అతను చనిపోకపోతే మళ్ళా అతను అందరినీ కూడా బాధిస్తాడు. అందువల్ల అతన్ని చంపడం కోసమే కేవలం అర్జునుడు అతన్ని సంహరించడం కోసమే ఈ ఇంద్రుడు కూడా అతని దగ్గర నుంచి కవచ కుండలాల్ని ఆ యొక్క దానంగా పొందుతాడనమాట. పొంది తర్వాత యుద్ధంలో మీకు అందరికీ తెలిసిందే, కర్ణుడిని అర్జునుడు సంహరించటం, కృష్ణుడి యొక్క సహాయంతో సంహరించటము. తర్వాత మళ్ళా ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఇది కర్ణుడి గురించి నేను చెప్పాలనుకున్నది. ధన్యవాదాలండి. ఉంటాను.